ఖండించండి అని అంటే పాలస్తీనా కోసం జెండా పట్టిన వాళ్ళు, ఇజ్రాయెల్ పాలస్తీనా గురించి జెండా పట్టిన వాళ్ళు హిందువుల్ని చంపినప్పుడు బెంగాల్లో ఖండించండి, పహల్గామ్ లో ఖండించండి. అసలు పాలస్తీనా జెండా పట్టింది భారత ప్రభుత్వం, మీకు తెలియదు కావచ్చు. నరేంద్ర మోడీ ప్రభుత్వం స్టాండ్ అని చెప్పండి నాకు. సపోర్ట్ గా ఓటే లేదు కదా నరేంద్ర మోడీ సార్, నా పాయింట్ వినండి. ఓటింగ్ లో నరేంద్ర మోడీ ప్రభుత్వ స్టాండ్ అని చెప్పాడు పాలస్తీనా పైన. నరేంద్ర మోడీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇజ్రాయెల్ ఎవరు చెప్పాడు? మీరు ఒక్కసారి గూగుల్ కొట్టండి చూడండి. ఫస్ట్ ఎవరితో మాట్లాడారు? మనము మీకు తెలియకపోతే నేనేం చేయాలండి? ఇండియా స్టాండ్, మీరు యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాకు అనుకూలంగా ఓటేయలేదు కదా సార్. నా మాట వినండి సార్. మీరు ఒక్కసారి యూట్యూబ్ లో కొట్టండి ఇండియన్ అంబాసిడర్ టు యుఎన్ స్టేట్మెంట్ ఆన్ పాలస్తీనా అని వస్తుంది. మీకు తెలిసిన రైట్ అంటే ఎట్లా? అరే మీరు చూడండి, ఇండియా ఈజ్ కమిటెడ్ టు ద 2 స్టేట్ సొల్యూషన్ ఉంటుంది చూడండి. అండ్ 2 స్టేట్ సొల్యూషన్ ఇజ్రాయెల్. భద్రతా మండలి ఓటింగ్ లో మొన్న పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ లో అంటే ఉన్నారు. ఒక్కొక్క ఇష్యూ మీద రష్యా మీద ఒక రకంగా ఉంటాం. నేను అనేది అది కాదు. పాలస్తీనా దేశం ఏర్పడాలన్నది భారత విధానమా కాదా అని చెప్పండి. మీకు తెలియకపోతే నేనేం చేయాలి? పాత విదేశాంగ విధానం ఇప్పుడు కూడా మోడీ ప్రభుత్వ విధానం. మీరు ఒకసారి యూట్యూబ్ లో కొట్టండి ఇండియన్ అంబాసిడర్ స్టేట్మెంట్ ఆన్ పాలస్తీన్ ఇన్ యునైటెడ్ నేషన్స్ కొట్టండి, వస్తుంది వీడియో. చూడండి, చూసి ప్లే చేయండి ఒకసారి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ స్టాండ్. అమెరికా ఇప్పుడు మొన్న ఇజ్రాయెల్ ప్రధానితో బెంజమిన్ నెతన్యాహుతో నరేంద్ర మోడీ మాట్లాడారు. ట్రంప్ తర్వాత మాట్లాడింది ఆయనతోనే. ఇజ్రాయెల్ మనకేమైనా సపోర్ట్ చేయొచ్చా ఇక్కడ? ఇజ్రాయెల్ ఖచ్చితంగా సపోర్ట్. ఇలాంటివన్నీ నేను మళ్ళీ చెప్పేది, స్టూడియోలో కూర్చొని యుద్ధం డిసైడ్ చేద్దాం. ఒక టీవీ స్టూడియోలో కూర్చొని మొత్తం యుద్ధ వ్యూహాలన్నీ మనమే రచిస్తాం అనుకుంటా. ఏదన్నా కానివ్వండి, స్టూడియోలో కూర్చొని యుద్ధ వ్యూహాలు రచించాలనుకుంటాం. మూర్ఖత్వం అయితే అవివేకం అవుతుంది. లెట్ అస్ బి హంబుల్. మనకున్న ఆ ఇగ్నోరెన్స్ మనం యాక్సెప్ట్ చేయాలి. ఇదేంటంటే ఇవన్నీ స్ట్రాటజిక్ డిసిషన్స్. భారత ప్రభుత్వం అన్ని వైపులా ఆలోచించి తీసుకునే నిర్ణయం. దీన్ని ఏ కిపీకి కోడుగుడి మీద ఈకలు వీకి ఇదేమో యుద్ధ వ్యూహాలు మనమే రచించినట్టు, యుద్ధం మనమే చేసినట్లు టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడుకునే ధోరణి కరెక్ట్ కాదంటున్నాను. అందుకనే ఐ విల్ నాట్ బి పార్టీ టు సచ్ డిబేట్. ఎందుకంటే అది మన స్థాయి కాదు. అది ఏ కంట్రీ సపోర్ట్ ఎట్లా తీసుకోవాలని భారత ప్రభుత్వం చూస్తుంది. సపోర్ట్ చేసే అవకాశం ఉందా? ఇండైరెక్ట్ గా తీసుకునే పాసిబిలిటీస్ ఆర్ దేర్? ఇంతకుముందు అట్లా ఏమైనా ఉందా? ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుందా లేదా? నార్మల్ గా అయితే చెయ్యాలి, కానీ అమెరికా ఎందుకు చేస్తలేదు మనకు? ఇప్పుడు రేపు ఇండియా పాక్ వార్ వస్తుంది, ఇండియా చైనా వార్ వస్తుంది, అమెరికా మన సపోర్ట్ చేస్తుంది చెప్పండి. గాల్వాన్లో తర్వాత ఇవన్నీ మనకు కహానీలు చెప్తారండి. గాల్వాన్లో తర్వాత అమెరికా చైనాకు పడదు కదా. ఇండియాకు అమెరికా మంచి ఫ్రెండ్ కదా. మనం చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వం క్వాడ్ లో మెంబర్ కదా. మరి చైనా పైన అమెరికా ఆంక్షలు విధించిందా? ఒకసారి మీరు టెస్ట్ చేయండి, గూగుల్ కొట్టండి. Did the United States impose sanctions on China after the Galwan incident అని చెప్పుకోండి. మరి ఏంటి మరి ఆన్సరు? అసలు చైనా పైననే అమెరికా ఆంక్షలు విధించేది, పాకిస్తాన్ పైన చేస్తుందా? పాకిస్తాన్ అమెరికా మిత్ర దేశం కదా. అనే పాయింట్ ఏంటంటే ఎవరి స్ట్రాటజీలు వాళ్ళకు ఉంటాయి. సో ఇజ్రాయెల్ మన తరఫున అమెరికాకు వాళ్ళకి టారిఫ్ ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు విధించారు తప్ప మన గురించి వాళ్ళు శాంక్షన్స్ చేయరు. అందుకే మనము అమెరికా రష్యా వ్యతిరేకం అని చెప్పి రష్యా దగ్గర నుంచి ఆయిల్ పర్చేజ్ చేయకుండా మనము లేము. ఉక్రెయిన్ ఎవరి నేను అదే చెప్పేది, ఎవరి వ్యూహాత్మక డిసిషన్స్ వారికి ఉంటాయి. అంటే అడుగుతున్నా మీరు, మనం ఏం చేయాలి అంటే ప్రపంచంలో అన్ని దేశాలని పాకిస్తాన్ కు వ్యతిరేకంగా మార్చాలి. అట్లీస్ట్ వ్యతిరేకంగా కాకపోతే న్యూట్రల్ అయినా ఉంచాలి. సరే, అంటే మన స్టూడియోలో కూర్చొని మీరు అన్నట్టు మన ప్రయత్నం చేయాలని. రష్యా యూరోపియన్ యూనియన్ రోల్ ఏమైనా ఉంటుందా? ఎందుకంటే ఎవరిదైనా ఆన్సర్ ఒకటే, ఎవరైనా వారి వ్యూహాత్మక డిసిషన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏం జరగబోతుందో తెలియకుండా ఏ అటాక్ జరుగుతుంది, దాని కాన్సిక్వెన్స్ ఏంటి, అది యాక్షన్ ఎటువైపోతుంది ఏంది లేకుండా మనం ఎలా కూర్చొని మాట్లాడతామండి. ఉక్రెయిన్ వారి విషయంలోనే అమెరికా స్టాండ్ ఇటు నుంచి అటు మారింది. ఎలా స్పెక్యులేట్ చేస్తామని చెప్పండి. నిన్నటి దాకా అమెరికా ఉక్రెయిన్ కు ఆయుధాలు ఇచ్చింది. ఇప్పుడు అమెరికా పై రష్యాతో కలిసి రష్యాకు అనుకూలంగా ఓటేసింది. సో అలా మారుతుంది. రావడంతో మార్చేసాడు. ట్రంప్ ఎన్నిసార్లు మారాడు చెప్పండి నాకు? ట్రంపే 245% టాక్స్ వేసాడు చైనా పైన, మరి మొత్తం తగ్గించేశాడు. 90 మొదలు రెసిప్రోకల్ టారిఫ్స్ ఉన్నాడు, మళ్ళీ 90 days పాస్ విధించాడు. ట్రంప్ ఎన్నిసార్లు మార్చాడు చెప్పండి? అందువల్ల ఇవన్నీ అనేక ఫ్యాక్టర్స్ పైన ఉంటుంది. మనం ఏం ఇండియన్
రెస్పాన్స్ ఏంటి అనేది తెలియకుండా, ఆ రెస్పాన్స్ ఏ స్థాయిలో ఉంటుంది, ఏ రూపంలో ఉంటుందో తెలియకుండా, దానికి పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియకుండా, దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో తెలియకుండా, మన ఊహాజనితమైన అంశాలపైన ఈ కంట్రీ ఇట్లుంటుందా, ఆ కంట్రీ అట్లుంటుందా, ఆ కంట్రీ ఇట్లుంటుందా అని ప్యాకాడాడితే ఎట్లా, నాకు అర్థం కాని అంశం. ఇవన్నీ ఫ్యాక్టర్స్ పైన ఉంటుంది. ఒక్కొక్క అంశము వెరీ డైనమిక్ గా మారిపోతుంటుంది సిచ్యువేషన్. స్టాటిక్ గా ఉండదు, ఎస్ఆర్ నోలో ఉండదు సిచ్యువేషన్ అనేది. సో అందువల్ల ఇట్స్ అనేక ఫ్యాక్టర్స్ మీద ఉంటుంది. ఇప్పుడు మన ఇజ్రాయెల్ తో మోడీకి ఇంత మంచి సంబంధాలు ఉన్నాయి. మన పాలస్తీనా దేశం కావాలని ఎందుకంటాను. మనకి భారత నరేంద్ర మోడీ ప్రభుత్వం తరఫున యునైటెడ్ నేషన్స్ లో చెప్పినాం, ఇది 2 స్టేట్ సొల్యూషన్, ఇది ఒకటే పరిష్కారము అని చెప్పినాం. మనమే కాదు, అమెరికా కూడా అదే చెప్తుంది. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా అదే చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాం మనం 2 స్టేట్? అది ఇజ్రాయెల్ నచ్చుతుందా? ఇజ్రాయెల్ ఒప్పుకోదా 2 స్టేట్ సొల్యూషన్? అది పాలస్తీనా ప్రజల డిమాండ్ కదా, 2 దేశాలు కావాలన్నది. ఈవెన్ టుడే నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఖరి అదే. ఈవెన్ టుడే మనం అది పక్క పెడదాం. తైవాన్ చైనాలో భాగం అంటున్నామా, వ్యతిరేక స్పెషల్ కంట్రీ అంటున్నామా? చెప్పండి. చైనాకు మనకి ఇంత పడదు కదా. తైవాన్ వేరే దేశంగా భారతదేశం గుర్తించిందా? కొందరు గూగుల్ ఒకటండి, ఇండియన్ అంబాసిడర్ ఇన్ తైవాన్ అని వస్తుందో. తైవాన్ ఇండియా గుర్తించిందా, అమెరికా గుర్తించిందా? మన స్టాండ్ వన్ చైనా పాలసీ కదా. ఇండియా స్టాండ్ అదే, అమెరికా స్టాండ్ అదే. అమెరికా కూడా తైవాన్ గుర్తించాలి ఇప్పటికో దేశంగా. మనకు గుర్తించండి. పోయి టిబెట్ పైన మోడీ ప్రభుత్వ స్టాండ్ ఏంటి? టిబెట్ చైనాలో బాగా మాకు కాదని మనం అన్నమా ఈ మధ్య? ఎప్పుడైనా నరేంద్ర మోడీ స్టేట్మెంట్ చూడండి. ఓన్లీ వాళ్ళకి అది రిలీజియస్ గ్రౌండ్స్ పైన మనం ఇచ్చింది. ఇప్పుడు చైనా ఇండియా మోడీ గవర్నమెంట్ ఆశ్రయం మాత్రమే కల్పిస్తున్నాం. నరేంద్ర మోడీ కామెంట్ అని టిబెట్ అని కొట్టండి, వస్తుంది ఎక్కడన్నా? ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ టిబెట్ గురించి ఏం మాట్లాడు నాకు చెప్పండి. ఇవన్నీ ఎందుకంటున్నానంటే, ఇవన్నీ డొమెస్టిక్ పొలిటికల్ ఎజెండాలో మాట్లాడాడు వేరు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఫారిన్ పాలసీ వేరు. నుపుర్ శర్మ ఒక మాట అంటే ఏం చేశారు? నుపుర్ శర్మ పార్టీని సస్పెండ్ చేశారు. మరి ఎందుకు సస్పెండ్ చేశారు? ఎవరికి అనుకూలంగా సస్పెండ్ చేశారు? ఏ మతానికి పైన ఆమె అటాక్ చేసింది? మరి ఆమెను సస్పెండ్ చేసి ఏ మెసేజ్ పంపారు? రాజాసింగ్ ఎందుకు సస్పెండ్ చేశారు పార్టీ నుంచి నాకు చెప్పండి. ఎవరు అడిగితే సస్పెండ్ చేశారు నుపుర్ శర్మను? ఖతార్ రాజు, అన్ని ఇస్లామిక్ దేశాలు అడిగితే, ఇస్లామిక్ దేశాలు డిమాండ్ చేస్తే బీజేపీ తన జాతీయ ప్రతినిధి సస్పెండ్ చేసింది. మరి దీన్ని ఏమందాం మనం? ఎవరి లొంగినట్టు అందాం చెప్పండి. అందువల్ల ఇవన్నీ ఎందుకు అంటే, ఇంటర్నేషనల్ రిలేషన్స్, దానికి ఉండే డైనమిజము, దానికి ఉండే ఫారిన్ పాలసీ ఇంట్రెస్ట్లో ఒక ప్రభుత్వాన్ని పాలించే పార్టీకి చాలా బాధ్యత ఉంటుంది. ఇక రోడ్డు మీద మాట్లాడినట్టు ఉండదు. సో ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఈ రిప్రజెంట్ ద కంట్రీ కదా, ఆ ఛాలెంజెస్ ఉంటాయి, ఆ కన్సర్న్స్ ఉంటాయి, ఆ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా. వ్యక్తిగతంగా నాకు పలానా వాడు ఇష్టమా కష్టమా అనేది చూడరు కదా. భారతదేశ ప్రయోజనాలకి ఏది ఉపయోగమో ఆ స్టాండ్ తీసుకుంటూ ఉంటారు. అందుకే ఇజ్రాయెల్తో మంచి సంబంధాలున్నా మనం పాలస్తీనా వాళ్ళకి దేశం కావాలని ఎందుకు అంటున్నాం? అందుకే అంటున్నాం కదా. మనం పాలస్తీనా దేశం అవసరం లేదని ఇజ్రాయెల్ స్టాండ్ ఎప్పుడు చెప్పలే మనం. అందువల్ల మనం చైనాకు టిబెట్కు స్వాతంత్రం కావాలని ఎప్పుడు అనలే. తైవాన్ వేరే దేశం అని ఎప్పుడు అనలే మనం. ఎందుకని లేదు? అది కూడా పార్ట్ ఆఫ్ స్ట్రాటజిక్ డిసిషన్. అంటే దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని దేనిపైన ఎంత మాట్లాడాలో అంత మాట్లాడతారు. ఖచ్చితంగా మనము మాట్లాడాల్సిన సమయంలో ఖచ్చితంగా మాట్లాడాలి. ఇప్పుడు బంగ్లాదేశ్లో దాడులు జరుగుతాయి, అందరికన్నా ముందు మాట్లాడలే నేను, నీకు తెలియకపోవచ్చు. బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు జరిగితే అందరికన్నా ముందు మాట్లాడింది నేను. వెళ్ళి ఒకసారి నా యూట్యూబ్లో చూడండి. ఇది దుర్మార్గము, అందులో అనుమానం ఏమున్నది? ఎవరిపైన దాడులు జరిగిన ఖండించాల్సిన వాళ్ళు ఖండించలేదు, మత పెద్దలు వాళ్ళ తరఫున నేను అప్పుడు ఆ నేషన్ థియరీ కానీ ఏదైనా అక్బరుద్దీన్ ఓవైసీ ఇష్టమైతే మాట్లాడితే బీజేపీ వాళ్ళకైనా ఎక్కువ నేను ఖండించాను. ధర్నా చౌక్ పైన బీజేపీ వాళ్ళు ఎంత పెద్ద ర్యాలీ చేశారో నాకు తెలియదు. నేను గంటల తరబడి మాట్లాడి ఇప్పటికి కూడా మాట్లాడుతున్నాను. అందువల్ల నాగేశ్వర్ వేరు, మీరు ఎవడో అడగకపోతే వాడిని అడగాలి, నన్ను అడుగుతా. నేను వాళ్ళకి ఆన్సర్ చెప్పలేను కదా. థ్యాంక్ యూ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, మీ అమూల్యమైన అభిప్రాయాలు వెల్లడించినందుకు. సో మొత్తానికి ఒకటి ఇవాళ